శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం గుంటూరులో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2, 2025 ఆదివారం మాఘశుద్ధ పంచమి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మతిథి సందర్భముగా గుంటూరు గోరింట్లలోని శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి వారి నిర్వహణలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 7 గంటలకు తొలి పూజ, 10 గంటల 30 నిమిషములకు సామూహిక అక్షరాభ్యాసములు, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, అనంతరం తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు విద్యార్థులకు సరస్వతి పూజ. ఫిబ్రవరి 3వ తారీఖు 2025 సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషములకు సామూహిక అక్షరాభ్యాసములు నిర్వహించబడును. అక్షరాభ్యాసములో పాల్గొనువారు ముందుగా తమ పేర్లను ఆలయ ప్రాంగణములో గాని ఫోన్ నంబర్ ద్వారా గాని 086322655555 గాని 9381317604 కానీ 9490951777 గాని 1116 రుసుము చెల్లించి తగు రసీదును పొంది నమోదు చేసుకోగలరని తెలియజేయటమైనది. ఇట్లు శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి వారి ఆధ్వర్యంలో వృద్ధ మరియు అనాథ ఆశ్రమము, కపిల గోశాల నిర్వహించబడుతున్నాయి. పేరు పార్థసారథి అండి. ఇది మా చిన్నబాబుకి ఇక్కడ అక్షరాభ్యాసం నేర్చుకోవడానికి వచ్చాము. మా పెద్దబాబుకి కూడా ఇక్కడే చేసామండి. పోయినసారి వచ్చినప్పుడు చాలా బాగా వసతులు కల్పించారు కాబట్టి అలానే జరిగింది. పూజ కూడా కార్యక్రమం బాగా చేశారు కాబట్టి మా చిన్నబాబుకి కూడా ఇక్కడ వచ్చామండి. చాలా బాగా చేస్తున్నారండి, వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్, నథింగ్. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఆల్సో. థ్యాంక్ యూ. అమ్మవారి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయ శంకుస్థాపన ప్రస్తుతం మన డీజీ ద్వారకా తిరుమలరావు గారు వారితో చేయించడం జరిగింది. అప్పుడు వాళ్ళు డిఏజీ, వారు మా కుటుంబ మిత్రుడు, వారితో చేయించడం జరిగింది. అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట జె సత్యనారాయణ గారని ఐఏఎస్, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వారి ఐటీ సెక్రటరీ, వారితో చేయించడం జరిగింది. సంవత్సరానికి 3 అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. మీరు గమనించే ఉంటారు, ఎక్కడా కూడా హోటల్ కానీ, ఒక బ్యానర్లు కానీ, ఒక సమితి వాళ్ళ ఫోటోలు కానీ ఏమి మీరు ఉండవు. ఓన్లీ మౌత్ క్యాన్వాసింగ్ వల్ల ఇక్కడికి రావటం. ఈ ప్రక్రియ అయిన తర్వాత మీరు కనుక ఏ రకంగా అసంతృప్తి చెందితే అంటే పూజా విధానంలో మీరు మాకు తెలియజేయండి. దానికి తగ్గట్టుగా నేను కరెక్ట్ చేస్తాను, లేదు అంటే కన్విన్స్ చేస్తాను. మధ్య ఆకు మీద ఉంచండి చేసిన వాళ్ళు. ఆ ఆకు మీద నుంచి తీసి, కొంతమంది ఆకుతో పెడతారు, ఆకుతో కాకుండా ఆకు నుంచి తీసి మధ్య ఆకు తర్వాత మీ అందరికీ కూడా అదృష్టం తీసుకొని అమ్మవారి దగ్గర 2 అక్షతలు, బలపాల దగ్గర 2 అక్షతలు వేస్తూ పూజ చేస్తుండండి. ఇద్దరు కూడా అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర 2 అక్షతలు, బలపాల దగ్గర 2 అక్షతలు వేస్తూ పూజ చేస్తుండండి.
लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीशरण्यगर्भाभ्यां नमः सुषेपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविद्यो सुहासिनीभ्यो नमो नमः आजम्य प्राणानाजम्य